వెల్కమ్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్. ఈరోజు కూడా ఎప్పటిలాగే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు నేను మీకు చూపించిపోయేది మా సండే వ్లాగ్ అనమాట. సండే నేను ఏమేమి రెసిపీస్ చేశానో మా లంచ్లో ఇవన్నీ కూడా మీకు నేను చూపించాలనుకుంటున్నాను అనమాట. ఒకవేళ మీరు నా ఛానల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ఆలస్యం చేయకుండా లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను ప్యూర్ సౌత్ ఇండియన్ తెలుగు రెసిపీస్ని మీకు చూపించబోతున్నానండి. సౌత్ ఇండియన్ థాలీ అని చెప్పొచ్చు అనమాట. చూసారు కదా, ఇక్కడ నేను బెండకాయ ఉల్లిపాయ ఫ్రై చేశాను, అలాగే టమాటో పుదీనా చట్నీ చేశాను, అలాగే చక్కగా ఇంగు పోపు వేసిన మామిడికాయ పప్పు అనమాట. ఇది చాలా చాలా బాగుందండి. అలాగే ఇంకా మనం పప్పు చేసామంటే అప్పడాలు చల్లమిరపకాయలు చేయకుండా ఎలా ఉంటాం చెప్పండి. అలాగే రైస్ పెరుగు అనమాట. చూసారు కదా, సింపుల్ సౌత్ ఇండియన్ థాలీ అనమాట. ఈ రెసిపీస్ మనం ఇప్పుడు చూసేద్దాం పదండి. ఒక ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకుని దానిలో ఈ విధంగా నేను బెండకాయలు కట్ చేస్తున్నానండి. చూసారు కదా, నా దగ్గర కట్టర్ ఉందన్నమాట. సో దాంతో నేను ఈ విధంగా టక్క కట్ చేసేస్తున్నాను బెండకాయ ముక్కల్ని. చూసారు కదా, చాలా టక్క అయిపోతుంది. ఈ బెండకాయ ముక్కల్ని కట్ చేసిన తర్వాత నేను నెక్స్ట్ ఏం వేస్తున్నాను అంటే నేను చాలా సింపుల్ మెథడ్లో నా స్టైల్ మీకు నేను చూపిస్తున్నానండి. అలాగే ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా నేను ఇప్పుడే వేసేసాను అనమాట. చూసారు కదా, బెండకాయ ముక్కలు జస్ట్ కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత బెండకాయ ముక్కలు, గ్రీన్ చిల్లీస్, అలాగే కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా వెంటనే వేసేసాను. దాని తర్వాత సాల్ట్ వేస్తున్నాను ఇక్కడ. అలాగే నెక్స్ట్ పసుపు వేస్తున్నాను ఇప్పుడు. చూసారు కదా, ఒక్కసారి వీటిని కలిపి కొంచెం పక్క నుంచి ఈలోగా మామిడికాయ పప్పు కోసం ప్రిపరేషన్ మొదలెడుతున్నానండి. ఇక్కడ మామిడికాయ పప్పుకి ముందుగా చక్కగా కుక్కర్లో నేను ఏం చేస్తున్నాను అంటే ఈ విధంగా కందిపప్పు వేసి తగినంత వాటర్ పోసి ముందు నీట్గా 2-3 సార్లు వాష్ చేస్తున్నాను. నీట్గా ఇలా వాష్ చేసి పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ పప్పులో వాటర్ పోస్తున్నాను. సో మనం పప్పు ఎంత తీసుకున్నామో దానికి తగ్గట్టుగా కొంచెం ఈ విధంగా నేను అన్నీ వేసుకుంటున్నాను అనమాట. పసుపు, అలాగే ఉప్పు, అలాగే కరివేపాకు, గ్రీన్ చిల్లీస్ అనమాట. ఈ విధంగా పచ్చిమిరపకాయలు కూడా చక్కగా చీలికల్లాగా మనం పప్పుకు వేస్తే బాగుంటుంది. అలాగే గార్లిక్ క్లోవ్స్. ఇప్పుడు అసలైంది మామిడికాయ అనమాట. చూసారు కదా, నేను ఒక పుల్లటి మామిడికాయని తీసుకున్నాను. ఈ విధంగా వీటిని ముక్కలు తరగనండి నేను ఎప్పుడు కూడా. చూసారు కదా, ఈ విధంగా చక్కగా స్లైసెస్ వచ్చే విధంగా మనం చెక్కు తీస్తాం చూడండి, ఒక స్క్రాపర్తో తీస్తాం కదా, అదే దాంతోనే నేను ఇది ఈ విధంగా చేస్తాను అనమాట. చూసారు కదా, చక్కగా పల్చడిగా మనకి స్లైసెస్ వచ్చాయి. మనం ఇలా చేసుకుంటే చాలా మనకి పప్పు చాలా బాగా ఉడుకుతుందనమాట. మామిడికాయ ముక్కలు కూడా మనకి ఎక్కడ కనిపించవు. అలాగే వాటర్ పోసుకుని తగినంత ఒక్కసారి అన్నీ బాగా ఈ విధంగా మిక్స్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఇంకా కారం వేయట్లేదండి, ఎందుకంటే ఆ పచ్చిమిరపకాయలు వేసిన ఆ కారమే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు నేను ఇక్కడ విజిల్ పెడుతున్నాను. చక్కగా ఒక 4 విజిల్స్కి హ్యాపీగా మనకి మామిడికాయ పప్పు అయిపోతుందండి. హైలో పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి పప్పు సరిగ్గా ఉడకదు, విజిల్స్ మాత్రం వచ్చేస్తాయి. అందుకోసం మీడియంలో పెట్టుకుంటే చక్కగా మగ్గుతూ ఉంటుంది, ఉడుకుతూ ఉంటుంది, విజిల్స్ కూడా చక్కగా వస్తాయి. నెక్స్ట్ మనం పోపు పెట్టాలి కదా, ఒక పక్క మనకి స్టవ్ మీద అది అవుతూ ఉంటుంది. ఈలోగా ఏం చేస్తున్నానంటే పోపు కోసం మినప్పప్పు, ఎండుమిరపకాయలు, అలాగే ఆవాలు, జీలకర్ర, చూసారు కదా, ఇవి మాత్రమే వేసానండి. వీటిని ఒక్కసారి బాగా వేయిస్తున్నాను. తర్వాత అసలైంది ఇంగువ చూసారు కదా, ఈ విధంగా నేను కొంచెం ఎక్కువగానే ఇంగువ వేస్తూ ఉంటానండి అన్నిట్లో. చక్కగా ఈ విధంగా మంచిగా ఇంగు పోపుతో అసలు ఆ స్మెల్ చాలా బాగుంటుందండి. మనకి పోపు రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం మామిడికాయ పప్పు చూద్దామండి అసలు ఎలా ఉడికిందో. చూసారు కదా, మీరు ఈసారి ఎప్పుడైనా మామిడికాయ పప్పు చేయాలనుకుంటే చక్కగా అన్నీ కలిపి ఇలా వేసేయండి, ఎంతో చక్కగా మీకు మామిడికాయ పప్పు తయారవుతుంది. చూసారు కదా, చాలా బాగా మనకి పప్పు ఉడికింది. అలాగే మామిడికాయ ముక్కలు అసలు ఎక్కడా కనిపించట్లేదు అనమాట. చాలా బాగా ఉడికిపోయింది. మనకి గ్రీన్ చిల్లీస్ కూడా ఇంకా చెప్పాలంటే దాని కారం కూడా పూర్తిగా మనకు వస్తుంది ఇందులో, ఎందుకంటే అవి కూడా చాలా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఒకసారి మంచిగా స్మాష్ చేసే దాంతో నీట్గా ఈ విధంగా చేశాను, లేదంటే గరిటెతో కూడా మీరు ఒక్కసారి మెదుపుకోవచ్చు ఈ విధంగా. ఇప్పుడు దీన్ని నేను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నానండి డైరెక్ట్గా. చూసారు కదా మీరే ఎంత చక్కగా మామిడికాయ పప్పు వచ్చిందో. సో అంతా కూడా నా స్టైల్లో మీకు చూపిస్తున్నానండి. సింపుల్ మెథడ్స్ అనమాట అన్నీ నావి. అలాగే ఇంకా డైరెక్ట్గా పోపు మొత్తం వేసేసాను. కొంచెం అలా మీరు కొత్తిమీర కానీ కరివేపాకు కానీ పైన మీరు అలా గార్నిష్గా వేసుకోవచ్చు.
చూసారు కదా, ఎంతో చక్కగా మనకి మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. అలాగే నేను బెండకాయ కూర కూడా చక్కగా వేయించానండి. మూత పెట్టకుండా వేయించేసి లైట్గా కొంచెం వేగాక కారం వేసి ఈ విధంగా ఒక హాట్ బాక్స్లోకి తీసి పక్కన పెట్టేశాను అనమాట. అలాగే మనకి మామిడికాయ పప్పు రెడీగా ఉంది. అలాగే నేను రైస్ కూడా పెట్టేశానండి. ఇందాక మీరు చూసారు కదా, ఒక పక్క మనకి అక్కడ మామిడికాయ పప్పు అలాగే బెండకాయ కూర అవుతూ ఉండగా ఈలోగా నేను రైస్ కుక్కర్లో రైస్ కూడా పెట్టేశాను. సో అది కూడా అయిపోయింది. అది కూడా ఒక హాట్ బాక్స్లో నేను ఈ విధంగా తీసాను అనమాట. చూసారు కదా, ఎంతో కలర్ఫుల్గా మనకు సౌత్ ఇండియన్ లంచ్ రెసిపీస్ రెడీ అయిపోయాయి. చూసారు కదా, ఇదేమో రైస్ అనమాట. అన్నీ సిద్ధమైపోయాయి కదండి. ఇప్పుడు అన్నీ కూడా ఒక చక్కగా ఒక కంచం పెట్టాను అనమాట. కంచంలో చూసారు కదా, ఈ విధంగా బెండకాయ కూర వేసాను, అలాగే పుదీనా టమాటో చట్నీ వేసాను, అలాగే పెరుగు చిన్న కప్లో పెట్టాను అనమాట. ఈ విధంగా చూసారు కదా, చాలా బాగా మనకి బెండకాయ కూర వేయించామన్నమాట. చాలా బాగా వచ్చింది. అలాగే పుదీనా చట్నీతో మనకు సిద్ధంగా ఉంది ఈరోజు. నేను టమాటా పుదీనా చట్నీ అనేది సెపరేట్గా ఒక వీడియో పెడతానండి, అది మీరు తప్పకుండా వాచ్ చేయండి. అలాగే మామిడికాయ పప్పు కూడా అసలు చాలా బాగా వచ్చింది. చూసారు కదా, వెల్లుల్లిపాయలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే అప్పడాలు, చల్లమిరపకాయలు, ఇంకా రైస్, అలాగే చిన్న పెరుగు కప్పు. చూసారు కదా, సింపుల్ సౌత్ ఇండియన్ థాలీ ఎంత చక్కగా ఉందో. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. మా సండే వ్లాగ్ మీకు బాగా నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి లావణ్యాస్ లైఫ్ స్టైల్. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. Bye friends, keep on watching Lavanya's Lifestyle.